సత్యసాయి జిల్లా రాప్తాడులో నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. హత్యకు గురైన వైసీపీ నేత లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత పోలీసుల తీరుపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారాయని, రాష్ట్రంలో బీహార్ తరహా పరిస్థితులు కనిపిస్తున్నాయని విమర్శించారు జగన్. లింగమయ్య హత్యకు సంబంధించి ఎస్ఐ సుధాకర్ యాదవ్ వ్యవహరించిన తీరును విమర్శించారు. కొందరు పోలీసులు కూటమి నేతలు చెప్పినట్టుగా చేస్తున్నారని మండిపడ్డారు. తీరు మార్చుకోకపోతే వడ్డీతో సహా కక్కిస్తామని జగన్ వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో పోలీసులు చంద్రబాబుకు వాచ్మెన్లా పనిచేస్తున్నారని వైసీపీ అధినేత జగన్ ఫైర్ అయ్యారు. చంద్రబాబు మెప్పు కోసం పోలీసులు ఇష్టం వచ్చినట్టు చేయొద్దన్నారు. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదని, ఆయనకు ఊడిగం చేసే పోలీసులు బట్టలు ఊడదీస్తామని హెచ్చరించారు. చట్టం ముందు దోషులుగా నిలబెడతామన్నారు ఆయన. ఎవరైతే చంద్రబాబు నాయుడు గారిని మెప్పు కోసం, ఎవరైతే పోలీసులు చంద్రబాబు నాయుడు గారి మెప్పు కోసం ఎవరైతే వాళ్ళ టోపీ మీద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకుండా చంద్రబాబు నాయుడు గారికి వాచ్మెన్ల కింద పనిచేస్తా ఉన్న ఆ ప్రతి పోలీస్ అధికారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఊడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి మీ యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా